హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుహాసిని, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. జస్ట్ ఒక పేషెంట్ ని చూసాను. తను కోరాపుట్ అంటే ఒడిశా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. తను లాస్ట్ 1 year నుంచి బెట్నోవెట్ సి అనే క్రీమ్ ని యూజ్ చేస్తున్నారు ఫేస్ కి. ఎందుకు అని అడిగాను. అడిగితే బ్రైట్నెస్ కోసం అని చెప్పారు. 1 year నుంచి తను బెట్నోవెట్ సి యూజ్ చేయడం వల్ల తన ఫేస్ అంతా పింపుల్స్ వచ్చాయని చెప్పి బెట్నోవెట్ సి ఆపేసి టినోవేట్ అనే క్రీమ్ ని స్టార్ట్ చేశారు. ఆ క్రీమ్ ని 6 months నుంచి యూజ్ చేస్తున్నారు. స్టిల్ షీ ఈస్ యూజింగ్ దట్ సేమ్ క్రీమ్. సో నౌ లుక్ ఎట్ హర్ ఫేస్. తన ఫేస్ మీద డార్క్ స్పాట్స్, పింపుల్స్ అండ్ ఫేస్ అంతా డల్ గా అయిపోయింది. అండ్ స్కిన్ ఎట్రోపీ కూడా వచ్చింది. ఎట్రోపీ అంటే థిన్ అయిపోయింది స్కిన్ అంతా. సో బెట్నోవెట్ సి ఈ టినోవేట్ అనే క్రీమ్స్ ఏంటి అంటే స్టెరాయిడ్ క్రీమ్స్. స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి ఫేస్ మీద ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో యాజ్ ఎ డర్మటాలజిస్ట్ మై అడ్వైజ్ ఈస్ ఎలా అయినా తెల్లగా అయిపోవాలి, ఫెయిర్నెస్ వచ్చేయాలి అని చెప్పి మార్కెట్లో అవైలబుల్ గా ఉండే ఫెయిర్నెస్ క్రీమ్స్ దయచేసి ఫేస్ కి యూజ్ చేయొద్దు. అవి యూజ్ చేయడం వల్ల ఫేస్ ఇట్లా డ్యామేజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో స్టెరాయిడ్ యూసేజ్ చేయడం వల్ల ఫేస్ మీద డార్క్ స్పాట్స్ రావచ్చు, రెడ్ స్పాట్స్ రావచ్చు, పింపుల్స్ రావచ్చు అండ్ స్కిన్ థిన్ అయిపోవచ్చు. సో స్కిన్ చాలా డ్యామేజ్ చేస్తాయి. సో మార్కెట్లో అవైలబుల్ గా ఉండే ఫెయిర్నెస్ క్రీమ్స్ ని ఎప్పుడూ యూజ్ చేయకండి. కన్సల్ట్ యువర్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ ఫర్ బెటర్ అండ్ సేఫ్ బ్రైట్నెస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ.